ఈ చిక్కుడుకాయలు టమాటా కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇప్పుడు వాటర్లో వేసి వీటిని ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఈ టమాటాలు కూడా ఇందులో వేసి ఫ్రెండ్స్ ఇది పొయ్యి మూకుల మీద పెట్టాను, సట్టి పెట్టేసా ఫ్రెండ్స్. నేను చూడండి దీంట్లో ఆయిల్ పోస్తాను ఫ్రెండ్స్. నేను 3 పెట్టెలో ఆయిల్ పోస్తున్నా, 3 గరిటెలు అంటే 3 చెంచాలు. చిన్నది రోటంటి గరిటెలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది వాడతాను నేను. కట్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. నాకు ఇల్లు కుదిరినప్పుడు మాత్రం అమ్మని పెడతా ఫ్రెండ్స్ నేను ఎప్పుడన్నా. ఫ్రెండ్స్ టమాటాలు కూడా ముక్కలు కట్ చేస్తాను కదా చూడండి. అంటే ఇందులో నేను కరివేపాకు కానీ పచ్చిమిరపకాయ కానీ అనేది ఏమీ వేయట్లేదు అనమాట ఫ్రెండ్స్. నేను అది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏంటంటే ఆనియన్స్ టమాటాలు వేసేస్తున్నాను. ఇది సీజన్ కూడా అయిపోవస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది చిక్కుడుకాయ సీజను. ఈసారి చికెన్తో కూడా వండుతాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఏంటంటే కొంచెం అడావుడి టెన్షన్తో ఉండటం వల్ల ఏంటంటే ఇవి కూడా క్లియర్గా నేను పెట్టలేకపోతున్నా. చేసిన మటన్ మాత్రం పెడతాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా. ఇందులో ఏంటంటే నేను చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, లో కూడా నేనైతే చిక్కుడుకాయ గింజలతో కూడా వండి పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది వేస్తా మొత్తం మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఇది అటు ఇటు కది వేసుకోవాలి. ఆయిల్లో వేసాను కదా, ఇది ఇలా కదిపేసుకుని మనం మొత్తం వేసుకున్నాక మూత పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పర్వాలేదు, అమ్మకి ఇప్పుడు బాగానే ఉన్నారు మా ఫ్రెండ్స్. ఆ టెన్షన్తో ఒక 5 days మాత్రం బాగా టెన్షన్తో ఉండిపోయాను అనమాట. అంటే చేతిలో మనుషులు ఉన్నారు కాబట్టి, అంటే ఇంట్లో ఉన్న మామూలు చెల్లి ఫిజియోథెరపీ డాక్టర్లు చేశారన్నమాట ఫ్రెండ్స్. అది కాకుండా నాన్న వాళ్ళ చెల్లి గారు అబ్బాయి ఉన్నారు, అది బావ పెద్ద వాళ్ళ అబ్బాయి, అతను డాక్టరు, వాళ్ళ వైఫ్ డాక్టరు. ఇంకా చాలామంది ఉన్నారు మా వాళ్ళు, అన్నదమ్ముల పిల్లలంతా కూడా. అందువల్ల ఏంటంటే అమ్మ చాలా తొందరగా కోలుకున్నారు మా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది మూత పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక స్పూను పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. వీళ్ళు చెల్లిగారు పిల్లలు ఫ్రెండ్స్, ఇదేం బాబు పాప అరుస్తున్నారు. ఇదే అమ్మకి హెల్త్ బాగాలేదని వచ్చారు. పసుపు వేసాక ఫ్రెండ్స్ ఇది ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కారం కూడా వేస్తా, కారం ఉప్పు ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్ తగినంత వేస్తున్నా, అంటే ఉప్పులు కారాలు తగ్గించమన్నారు ఫ్రెండ్స్. ఇది అమ్మని మామూలుగా అదొకటి నెల పచ్చళ్ళు ఒకటి, ఫిష్ ఒకటి, అంటే చేప ఒకటి, పచ్చిరొయ్యలు ప్రాన్స్ ఒకటి వాడొద్దు అసలు, నెల పచ్చళ్ళు ఒకటి అని చెప్పారన్నమాట. అవి ఊరినే బీపీ షుగర్లు రేస్ చేస్తాయంట ఫ్రెండ్స్. అవి వండొద్దు, మీరు తినొద్దని చెప్పేసి వేస్తారు మమ్మల్ని ఇంట్లో ఫ్రెండ్స్. ఇది సాల్ట్ వేసాను కదా, ఇది ఈ విధంగా కలిపోతుంది. యాక్చువల్ చెప్పాలంటే తొందరగా కోలుకున్నట్టే మేము. అంత క్రితం 6 నెలల క్రితం రెండో అన్నయ్యకి 5 lakhs పైన ఖర్చు పెట్టాం ఫ్రెండ్స్ మేము, సేమ్ ఇదే ప్రాబ్లంతో.
అమ్మకైతే తొందరగానే ఎదురుగుండా ఉండబట్టి సరిపోయింది మాకు. ఫ్రెండ్స్ నేను కారం కూడా వేసేస్తున్నా సరిపడినంత. వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తా ఫ్రెండ్స్. ఆయిల్ అదే కుక్ అవుద్ది. తర్వాత వాటర్ పోస్తా. ఇది ఇలా కుక్ అయింది కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఇది వాటర్ కూడా పోసేస్తున్నా. ఇది ఆయిల్లో కూడా మనం మగ్గిచ్చేసేయచ్చు. ఇలా కూడా ఆయిల్తోనే వండిన కర్రీ కూడా ఉందన్నమాట ఇందులోనే. సరిపడిన వాటర్ పోసేసుకున్న ఫ్రెండ్స్. ఇది ఒక 10 మినిట్స్ వదిలేస్తా, అంటే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనం ప్రతి వాళ్ళు కూడా ఎగ్గు పన్నీరు మస్ట్గా తినండి ఫ్రెండ్స్. అది కాకుండా నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పన్నీర్ కంపల్సరీ. చిక్కుడుకాయ ఒకటి, ఈ చిక్కుడుకాయ కర్రీ కూడా హెల్త్కి చాలా మంచిది. చికెన్ ఒకటి ప్రోటీన్ ఉన్న అది కంపల్సరీగా మస్ట్ అండ్ స్వీట్గా లిక్విడ్గా అయినా సరే, లేకపోతే ఫ్రై చేసుకుని అయినా సరే ఆయిల్ తక్కువతో తినచ్చు అనమాట ఫ్రెండ్స్. అలా చేయండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇది వాటర్ పోసాను కదా, ఒక 10 నిమిషాల తర్వాత తీస్తాను ఫ్రెండ్స్. మూత చేస్తున్నా చూడండి. ఇది ఇట్లా అయిపోవచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇది నీళ్ళు కూడా ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. అది వాటర్ లేకుండా కూడా వండొచ్చు ఫ్రెండ్స్. అయిపోవచ్చిందన్నమాట. ఆయిల్ చూడండి ఎలా తగ్గుతుందో. కూర రైస్.